లింగోద్భవం చేయడం సాధారణంగా అప్పట్లో స్వామివారు శివరాత్రికి ముందు కొంతమందిని ప్రత్యేకంగా ఇచ్చి వాటిని పెట్టుకోమనేవారు. ఒక ఏడాది ఏమైంది కూడా ఇంగ్లీష్లో లింగోద్భవం అని రాసి ఉంది. లింగోద్భవం అంటే ఏమిటి అని అడిగారు. తప్పు. లింగోద్భవం అంటే నీకిచ్చిన బాకీలోనే దాని అర్థం ఉంది అన్నారు. లింగోద్భవం అప్పుడు స్వామి దానికి వివరణ ఇస్తూ చెప్పారు. చూడండి, జీఓడి తర్వాత 3 అక్షరాలు గాడ్ అంటే భగవంతుడు. ఇప్పుడు కూడా భగవద్భావంలో ఉండు. ఎప్పుడూ భగవద్భావంలో ఉండడం అంటే ఎప్పుడూ భగవిస్తూ ఉండడం. స్వామి వారు చెప్పారు, నామస్మరణ 2 రకాలుగా ఉంటుంది. ఇది స్మరణ కాదు, అనుస్మరణ. ఒకసారి మీరు రావాల్సి ఉంటుందండి. ఏదైనా మంచి కార్యక్రమం పెట్టినప్పుడు సాయిబాబా గారు 100వ బర్త్డే సందర్భంగా ఆ పుట్టినరోజుని గత వారం 10 రోజులుగా ఒక పండుగలాగా భక్తి శ్రద్ధంతో రాష్ట్రం, దేశం, ప్రపంచం ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తామన్నారు. ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, దేశ నలుమూల నుంచి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, ఇలాంటి భక్తులు. అంటే చాలామందికి భక్తులు ఒక కులంలోనో, ఒక మతంలోనో, ఒక ప్రాంతంలోనో, ఒక దేశంలోనే ఉంటారు. ఒక్క బాబా గారికి మాత్రం ప్రపంచవ్యాప్తంగా కుల, మత, వర్గ విభేదాలు లేకుండా, జాతి, మతం లేకుండా భక్తులు ఉన్నారు. మాత్రం చాలా మందికి బాబా గారి గురించి మనం చెప్పక్కర్లా. ఆయన చేసిన సేవలు కానీ, పేదలకు కానీ, ఆయన ఉన్న ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ, దేశ ఎదురు ప్రపంచ ఎదురు కోరుకున్న వ్యక్తి. వారికి చాలామంది నిన్న మాట్లాడుతాను. నేను గత వారం రోజుల నుంచి దేశ ప్రధాని కానీ, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వాళ్ళ ప్రసంగాల్లో నేను విన్నాను. మేమంతా విదేశాలకు వెళ్ళినప్పుడు చాలామంది ఫారినర్స్ కూడా సాయిరామ్ అంటూ మేము ఇండియా రావాలి, పుట్టపర్తి వెళ్ళాలి అని అంటూ ఉంటే మాకు కూడా కొన్ని సందర్భాల్లో చిన్న మొహమాటం, సిగ్గు అనిపించేది. ఎందుకంటే అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ బాబా గారు ఆశీస్సులు పొందుతూ ఉన్నారు, మనం వెళ్ళలేకపోయామని చెప్పి అని కొంతమంది భక్తులు మాట్లాడుతూ ఉంటే అది కదా బాబా గారు అనిపించింది. మరి అలాంటి బాబా గారు ఇందాక శంకర్రావు కానీ, వసంత్ కానీ చెప్పినట్టు ఎన్నో మంచి కార్యక్రమాలు
మీద కొలవచ్చు, కొంతమంది ఇతరాతర దేవుళ్ళు కొలవచ్చు, కానీ అది నమ్మకం బాబా గారు అయితే నిజం. ఎందుకంటే కనిపించే దేవుడు బాబా గారు. 4 మంచి పనులు చేస్తే చాలు. ఇప్పుడు జ్యోతిగా చెప్పారు, రోడ్లు వేసారు, అవి చేశారు, ఇవి చేశారు. 4 మంచి పనులు చేస్తే పొంగిపోతాం. అలాంటిది ఈ ప్రపంచ శ్రేయస్సుకి, దేశ శ్రేయస్సుకి, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన అనేక కార్యక్రమాలు చేశారు. అలాంటి దేవుడు 100వ పుట్టినరోజుని ఘనంగా ప్రతి ఇంట్లో పండుగలాగా చేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని రాష్ట్ర పండుగ చేశారు. రాష్ట్రంలో అధికారికంగా నిర్వర్తిస్తా ఉన్నాం. దీని తర్వాత నేను విశాఖపట్నం కలెక్టర్ ఫోన్ చేశాడు రాత్రి, బాబా గారు 100వ పుట్టినరోజు కలెక్టర్ ఆఫీసులో చేస్తున్నా రావాలి. అనకాపల్లి కలెక్టర్ గారు చేశారు. నేను ఆశ్చర్యపోయాను. పోటాపోటీలుగా తర్వాత మా మండలాల్లో స్పెషల్ ఆఫీసర్ చేశారు. ఇలా అన్ని ప్రాంతాల్లో ఈరోజు నేనే చాలా వరకు తగ్గించుకున్నా కూడా నేనే 9 చోట్ల అటెండ్ అవుతా ఉన్నాను ఈ కార్యక్రమం. ఇది రెండోది, స్టీల్ ప్లాంట్లో పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. తర్వాత విశాఖపట్నం కలెక్టరేట్, అనకాపల్లి కలెక్టరేట్, సబ్బవరం మండలం, పలవాడ మండలం, సబ్బవరంలో ఇలాగే ఒక టెంపుల్, ఇలా చెప్పుకుంటూ పోతే 9 చోట్ల నేను ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా పాల్గొంటున్నాను. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఆశీస్సుగా ఇచ్చిన అవకాశం నేను భావిస్తూ మీకైతే నేను ఉంటే మాటిస్తా ఉన్నా. మేమేదో చేసేసామని కాదు, మీరు అవకాశం మాకు కల్పించారు. మీకు సేవ చేసి మీతో సంభాషణ పెంచుకునే అవకాశాన్ని మీరు కలుగజేశారు కాబట్టి తప్పకుండా మీతో సంభాషణ పెంచుకునే పనులు నేను కానీ, వసంత శంకరరావు గారిని చేస్తానని మాటిస్తాను. ఇప్పుడు 5 కాదు కూడా నేను ఇంకా 2 మాటలు మీకు ఇచ్చాను. అవి కూడా రాబోయే ఒక 6 నెలల లోపే మీకు ఏ పనులున్నా చేసి పెట్టే బాధ్యత నాది.